హలో అందరికీ సండే ఫ్రెండ్స్ అందరం అవుటింగ్కి వెళ్దాం అనుకున్నాం. ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తే దగ్గరలో ట్యాంక్ బండ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. ఇప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తా, ప్రైజెస్ ఎలా ఉన్నాయో చెప్తాను. ప్రస్తుతం మనం లుంబిని పార్క్ దగ్గర ఉన్నాం. ఇది ఎంట్రన్స్ అండి. ఈ పార్క్ టైమింగ్స్ మార్నింగ్ 9 నుండి నైట్ 9 వరకు. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ చాలా మంది జనం ఉన్నారని, జనం ఇబ్బంది పడకూడదని అక్కడక్కడ క్యూఆర్ స్కాన్స్ పెట్టారు. ఆన్లైన్ లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్ 20 రూపీస్, చిల్డ్రన్స్ కి 10 రూపీస్. ఇక్కడ చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. స్టార్టింగ్ లోనే వాటర్ ఫౌంటైన్ ఉంది. చూడండి ఎంత బాగుందో కదా లైటింగ్స్ తో. మీరు ఎప్పుడైనా విజిట్ అవ్వాలనుకుంటే ఈవినింగ్ టైం రండి, వ్యూ చాలా బాగుంటుంది. వాటర్ ఫౌంటైన్ లెఫ్ట్ సైడ్ గేమ్స్ ఉన్నాయి. వీటి టికెట్ ప్రైస్ అయితే 100 రూపీస్. ఇదైతే చిన్నపిల్లలకి మాత్రమే. మీద 2 గేమ్స్ పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ లేడీస్ కి సంబంధించిన కొన్ని స్టాల్స్ ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్, లిప్స్టిక్స్, ఇయర్ రింగ్స్, రింగ్స్, బ్యాంగిల్స్, ఇలా చాలా ఉన్నాయి. కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. మీరు ఇలాంటివి ఎప్పుడైనా బయట కొంటేనే బెటర్. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ బంగీ జంప్. దీని టికెట్ కాస్ట్ 60 రూపీస్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ఎక్కుదాం అనుకున్నా, ఎక్కడ తెగిపోతుందా అని భయం వేసి ఎక్కలేదు. దీని పక్కనే స్కై జంప్ ఉంది. దీని టికెట్ ప్రైస్ 40 రూపీస్. ఇక ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వస్తే బోటింగ్ పాయింట్ ఉంటుంది. దీనికి ఆపోజిట్లో ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. మొత్తం బోటింగ్ పాయింట్స్ 3 ఉన్నాయి. వాటికి గేట్ 1, గేట్ 2, గేట్ 3. గేట్ 1 దగ్గర స్పీడ్ బోట్. దీని కాస్ట్ 500 రూపీస్. 4 పర్సన్స్ వెళ్ళచ్చు ఇంక్లూడింగ్ చిల్డ్రన్స్ తో. గేట్ 2 డీలక్స్ ఫ్యామిలీ బోట్. దీని కాస్ట్ 700, 7 పర్సన్స్ ఓన్లీ. ఎక్స్ట్రా పర్సన్స్ కి 100 పే చేయాలి. గేట్ నెంబర్ 3 బుద్ధ స్టాచ్యూ విజిట్ అవ్వడానికి. దీని టికెట్ ప్రైస్ అడల్ట్ కి 100, చిల్డ్రన్స్ కి 50. ఇక్కడ డ్యాన్స్ బోట్ కూడా ఉంది. దానికి టికెట్ ప్రైస్ అడల్ట్ కి 150, చిల్డ్రన్స్ కి 100. ఇక్కడ చూడండి ఎంతమంది బుద్ధుడి దగ్గరికి వెళ్దామని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే బోట్ వచ్చింది, వాళ్ళు దిగి వెళ్తున్నారు, మేము ఎక్కాలి. ఫైనల్ గా బుద్ధుడి దగ్గరికి వచ్చేసాం. చూడడానికి ఎంత బాగుందో కదా. అందరు ఫొటోస్ ఎలా దిగుతున్నారో చూడండి. నైట్ టైం కాబట్టి రష్ చాలా ఉంది. మేము అలా కొంచెం సేపు ఉండేసి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాం. ఈసారి మాకు రిటర్న్ బోట్ డ్యాన్స్ బోట్ ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూడండి పిల్లలు ఎలా డ్యాన్స్ వేస్తున్నారు.
వెళ్తే వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.